హైటెక్ సిటీలో పెద్ద పెద్ద చెత్త కుండలు అదేదో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ అనుకుంటే పొరపాటే. అదంతా సాఫ్ట్వేర్ కంపెనీల నిర్మాణ వ్యర్థాలు అన్నీ కలిపి గుట్టలాగా మారిన పరిస్థితి. చుట్టూ ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలకు చెందిన ఐటీ కంపెనీలున్నా మధ్యలో చెత్త వ్యర్థాలు డంప్ చేశారు. దీంతో అద్దాల మేడల మధ్య చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వీటికి తోడు చుట్టూ ఉండే ఫుడ్ కోర్ట్ల వ్యర్థాలు కూడా తీసుకొచ్చి ఇక్కడే పడేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం అంతా కంపుకొడుతోంది. సమీపంలో నివసించే వారు పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ డంప్ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రైట్, ఏదైతే చూసుకుంటే ఈ వెనకాల ఉంది మాత్రం చూసుకుంటే ఇది డంపింగ్ యార్డ్ అనుకుంటే పొరపాటు. ఇది కేవలం ఐటీ కంపెనీలు చేస్తున్న నిర్లక్ష్యంగానే భావించవచ్చు. ఎందుకంటే ఐటీ కంపెనీ నిర్మాణాలకు సంబంధించిన చెత్త వ్యర్థాలు, డెబ్రీస్ అవన్నీ తీసుకొచ్చి కూడా ఇక్కడ పడేయడం జరుగుతుంది. అలా పడేయడంతో ఇవన్నీ మొత్తం కూడా గుట్టలాగా పేరుకుపోయినాయి. దాదాపు ఒక 2 గుట్టలకు సంబంధించిన చెత్త వ్యర్థాలు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు కానీ, దీనిపైన హైదరాబాద్ సంబంధించిన ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు కూడా చేపడతలేరని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ ఈ ప్లేసులలో కూడా ఐటీ సంస్థలు కూడా దిగ్గజానుకుంటాయి. పలు దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఐటీ కంపెనీలు పెడతారు. కానీ అలాంటి వారికి మొదటగా దర్శనం ఇచ్చేది కూడా ఇలాంటి ఈ చెత్త డెబ్రిస్ అని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కొత్త నూతన కంపెనీ వచ్చినా కూడా దాంట్లోకి సంబంధించిన చెత్త వ్యర్థాలు అంటే నిర్మాణ పనుల్లో జరుగుతాయి. కార్డ్బోర్డ్ కానీ, ఎలక్ట్రిక్ వైర్స్ కానీ, థర్మోకోల్స్ కానీ అలాంటి అన్ని కూడా ఇక్కడ డంప్ చేయడంతో ఇక్కడ పెద్ద గుట్టలాగా తయారైంది. దీనివల్ల కూడా ఎక్కువ మందికి స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ రిజిస్టరేషన్ కూడా దానికి కూడా ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా ఇది గుట్టలాగా పేరుకుపోయింది కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది, అసలు దీని వ్యర్థాలు ఎందుకు తొలగించలేకపోతున్నారు అనే దానిపైన కూడా స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. దాదాపుగా ఇంత పెద్ద గుట్టలాగా పేరుకపోయినాయి. ఇక్కడ అంతా చెత్త వ్యర్థాలన్నీ కూడా ఇక్కడనే పడేస్తున్నాడు. బిల్డింగ్ల మెటీరియల్ ఐరాలు ఉన్న చెత్త మొత్తం గిన్నెస్తారు. ఏడిది మొత్తం గిన్నెస్తారు. మొత్తం ఇటుకలు జరుగుతాయి కదా బిల్డింగ్లు, ఆ చెత్త మొత్తం తీసుకొచ్చి గిన్నెస్తారు. మొత్తం గుట్టలాగా అయి ప్లాస్టిక్స్ సంచులు, మట్టి, మళ్ళీ ఏసీవి, థర్మోకోల్ వల్ల ఉంటాయి. గట్టిగా గాలి వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది. మొత్తం ఇక్కడ బండాపం కూడా వస్తలేదు. రోజు రోజు ఇక పెంచుతురు కానీ తక్కువ అయితే లేదు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఐటీ కంపెనీలు జరుగుతాయి మెటీరియల్ అవి తీసుకొచ్చి మొత్తం ఇనేసారు. మొత్తం గిట్ట మొత్తం గుట్టలాగా అయిపోతుంది. అవును, నేను రోజు చూస్తున్నాను. ఇది మా ఆఫీస్కి ఇక్కడే బ్యాక్ సైడ్లో ఉంది, సెజ్లో. మా ఆఫీస్కి రోజు వెళ్తున్నాం. నైట్ టైమ్స్లో ట్రాక్టర్స్ వస్తున్నాయి. అటు దారిలో వెళ్ళి కొండ ఎక్కుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. డే బై డే పెరిగిపోతుంది. గాలి వస్తే మొత్తం పొల్యూషన్ అవుతుంది. ఆపోజిట్లో ఒక కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి పొల్యూషన్. అక్కడ చాయ్ తాగేకి వస్తారు, అందరూ ఉండలేకపోతారు. ఇట్లా బ్యాక్ సైడ్ ఎంప్లాయీస్ బయట రాలేకపోతున్నారు. చుట్టుపక్కల బిల్డింగ్స్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. వాటర్ కూడా బ్లాక్ అవుతుంది. డస్ట్ ఎక్కడ పడితే వాటర్ బ్లాక్ అవుతుంది. మెయిన్ స్పాట్ ఆఫ్ సెజ్ ఏరియాకి డెలాయిట్ ఆఫీస్కి ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ నుంచి డ్రోన్ వేసి చూస్తే ఎంత ఏరియా ఆక్యుపై అయిందో ఇది కంపల్సరీ ఇది పబ్లిక్కి తెలుస్తుంది. ఇది దాచిపెట్టే ప్లేస్ కాదు. బాగా గాలిస్తే డెఫినెట్గా అన్ని దుమ్ము అంతా కొట్టుకొని వస్తుంది. ఎవరు ఇక్కడ హెల్మెట్ లేకుండా కానీ, మాస్క్ లేక కానీ తిరగలేరు. అంత దుమ్ము ధూళి. ఇక్కడ మీరు చూసారంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉండలేరు. వాళ్ళు మొత్తం ఫేస్ మాస్క్ వేసుకొని, గ్లౌజులు వేసుకొని చేస్తున్నారు. గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఏదో ఒకటి తీసేసి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అందరికీ, ప్రజలకి బాగుంటుంది. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ కూడా చుట్టూ ఐటీ కంపెనీల మధ్యలో కూడా ఇప్పటికే డంపింగ్ యార్డ్ టైప్ కూడా ఐటీ కంపెనీ నిర్మాణ పనుల్లో ఉండే చెత్త వ్యర్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ డంప్ చేయడం జరిగింది. దాదాపుగా ఇవి 2 గుట్టల్లో కూడా పేరుకుపోవడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మేము అనేక సార్లు కూడా అటు ప్రభుత్వానికి చెప్పినా కూడా ఒక్కసారి కూడా
కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇంకా జిహెచ్ఎంసీ చెత్త కూడా ఇందులోనే యాడ్ చేయడం కూడా మరింత విషాదకరంగా మారుతుంది. అటు గాలి నాణ్యత తగ్గుతుంది, అటు రోడ్ల పైనకి కూడా కొంచెం గాలి వచ్చినా కూడా ఏదైతే ఈ చెత్త అంతా కూడా రోడ్డు పైనకి వస్తుంది, దానివల్ల కూడా డస్ట్ ఎలర్జీ వస్తుంది. చుట్టూ ఇన్ని ఐటీ కంపెనీలను కూడా ఎందుకు పట్టించుకోలేకుండా పోతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ల్యాండ్కు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తి కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది వెంటనే ఇక్కడ నుండి తొలగించాలంటూ కూడా అనేక సార్లు చెప్పినా కూడా ఎలాంటి చర్యలు కూడా దీనిపైన చేపడతలేరు. ఇప్పటికీ దాదాపుగా దీనికి మెయిన్ రోడ్ నుండి కూడా ఇక్కడ వరకు కూడా ఏదైతే రోడ్డు టైప్ కూడా చేసి కూడా ప్రతి ఒక్క రోజు రాత్రి కూడా ఇక్కడ ట్రాక్టర్లో చెత్తను తీసుకొచ్చి కూడా ఇక్కడ డంప్ చేసినట్టు కూడా ప్రధానంగా వారు అదే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు దీనివల్ల కూడా ఎక్కువ శాతం కూడా అటు చర్మ వ్యాధి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అటు ఎక్కువ డస్ట్ ఎలర్జీ వచ్చే సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా దీనివల్ల కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుందంటూ కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని చుట్టూ కూడా చిన్న చిన్న ఇల్లులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఈ డంపింగ్ యార్డ్ వల్ల కూడా వాళ్ళ నిర్మాణ పనులు కూడా పూర్తిగా ఆపేసినట్టు కూడా కనిపిస్తుంది. అటు స్వచ్ఛ భారత్లో తెచ్చిన ఆటోలో కూడా చెత్త మొత్తం కూడా ఇక్కడనే డంప్ చేస్తున్నారు. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఐటీ కంపెనీలకు కూడా ఇది ఇక్కడ ఉండడం వల్ల కూడా ఇబ్బందే కానీ ఎలాంటి లాభం లేకుండా పోతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఇక్కడ నుండి వెంటనే తొలగించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.